ఎవరు చెప్పారు? ఎవరి త్రూ వెళ్ళావు రవీంద్ర భారతికి? విప్లవ్ అని ఒక అన్న ఆర్టిస్ట్ ఉండేవారన్న. విప్లవ్ అన్న అని. ఆ అన్న ద్వారా నాకు తెలిసిందనమాట. ఇట్లా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నేను నేర్చుకున్న తమ్ముడు ఆల్రెడీ ఫ్రీ వర్కింగ్ షాప్ అనమాట. నీకు కూడా బాగుంటది. ఒక 60 డేస్ కంటిన్యూగా వెళ్తే యాక్టింగ్ మీద నువ్వు మెళకువలు నేర్చుకోవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో చెప్పారన్నమాట. ఇది బాగుంది, ఐడియా బాగుంది అని చెప్పి నేను ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వడం, అక్కడ అడ్ల సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో నేను నేర్చుకోవడం అనేది బాగా అనిపించింది అన్న. అవును, ఈ విషయంలో నేను కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. 2017లో నాకు కూడా ఇలాగే మా ఫ్రెండ్ రవి అని ఒక ఫ్రెండ్ ఉండే. సడన్గా ఇట్లా రవీంద్ర భారతిలో యాక్టింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నారట కదా, ఏమైనా వెళ్ళి ట్రై చేయి, అవకాశాలు వస్తాయి, నీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది, యాక్టింగ్ నేర్చుకుంటావు, డబ్బులు పెట్టి బయట నేర్చుకోలేం కదా అని చెప్పి రవి అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్తే నేను సడన్గా వెళ్ళి మన గురువు అడ్ల సతీష్ కుమార్ గారు యాక్టింగ్ నేర్పించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ యాక్టింగ్ నేర్పడం వల్లే మాకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్టింగ్ టూల్స్ నేర్చుకున్నాం, యాక్టింగ్ మెథడ్స్ నేర్చుకున్నాం, ఇండస్ట్రీలో కొనసాగుతున్నాం. అండ్ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. కొత్త వాళ్ళని, కొత్త కళాకారులని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి రావాలి, కొత్త వాళ్ళు రావాలని. సో అందులో చాలామంది, వేల మంది యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో ఒకటి నేను, మన శివ గారు, ఇంకో అతను. సో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్.